అందరికీ కూడా ద్వాదశి రోజున ఏం చేయాలంటే కొన్ని సందేహాలైతే ఉంటాయి. అవి ఏంటంటే ద్వాదశి పూజ ఎప్పుడు చేయాలి అనేటువంటి డౌట్ అనేది ఉంటుంది. అంటే ఈరోజు మనకి 12వ తారీఖు ఈ రోజున ఈవినింగ్ నుంచే వచ్చేస్తుంది. మరి ఎప్పుడు చేయాలి? ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయింది కదా! మనం ఎప్పుడు చేయాలి? ఏ టైంలో చేయాలి? ఉపవాసం ఎలా ఉండాలి? ఎప్పుడు భోజనం చేయాలి? ఉసిరి కొమ్మన పెడతాం కదా! మరి తులసి కుండీలో అది ఎప్పుడు తీయాలి? తీసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి? ఆ తర్వాత మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది. పూజ చేసేటువంటి కొమ్మను తెంపవచ్చా? ద్వాదశి పూజ అనేది మనం అసలు ఎప్పుడు చేయాలనేటువంటి విషయం గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశిగా మనం అనేది జరుపుకుంటుంటాం కదా. ఈ ఏడాది 2024 నవంబర్ 13న బుధవారంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. కార్తీక మాసంలో వచ్చే ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత విశిష్టత కూడా ఉన్నాయనే చెప్పవచ్చు. అయితే కార్తీకం నెలంతా కూడా అత్యంత పవిత్రమైంది. మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ 5 రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కుంటారు. అందుకే దీన్ని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు. ఆ మర్నాడు నెక్స్ట్ డే నుంచి ద్వాదశి, ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ద ద్వాదశి అని కూడా అంటారు కదా. ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేలుకున్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తారు. అందుకే విష్ణువు కొలువైన ఉసిరికి మహాలక్ష్మిగా భావించి తులసి కళ్యాణం అనేది చేస్తూ ఉంటారండి. వాసుకి తాడుగా మందర పర్వతం కవ్వంగాను చేసుకుని పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించిన రోజు ఇదే. అందుకే చిలుక ద్వాదశి అంటారని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ద ద్వాదశి అని కూడా అంటారు. పాలకడ నుంచి ఉద్భవించిన క్షీరాబ్ద కన్య శ్రీ మహాలక్ష్మి విష్ణువులను వివాహం చేసుకుంది ఈ రోజే అని, అందుకే దీనికి గుర్తుగా క్షీరాబ్ద ద్వాదశి అంటారండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి చాతుర్మాస దీక్ష కార్తీక శుద్ధ ద్వాదశి రోజుతో ముగుస్తుంది. అందుకే ఈ మాసానికి ఈ తిథికి అంతటి పవిత్రమైన తిథిగా చెప్తారండి. యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారండి. ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మనకి నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఏకాదశి గడియలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకి ద్వాదశి అనేది స్టార్ట్ అవుతుంది. నవంబర్ 13 బుధవారం ఉదయం 10:30 అనే సమయానికి ద్వాదశి గడియలు అనేవి పూర్తయిపోతాయి. అందుకని చెప్పి ఏకాదశి క్షీరాబ్ద ద్వాదశి నవంబర్ 12నే జరుపుకోవాలనేవారు ఉన్నారు. అయితే ద్వాదశి గడియలు సూర్యోదయం సమయానికి ఉన్న రోజుని పరిగణలోనికి తీసుకోవాలి కాబట్టి అందుకే ద్వాదశి దీపాలు నవంబర్ 13నే పెట్టుకోవాలని కూడా పండితులు అయితే చెప్పడం అయితే జరుగుతుందని కాబట్టి ఉదయాన్ని అనుసరించి మనం ద్వాదశి అనేది మనం 13వ తారీఖుని చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ రోజే 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటుంటారండి. దీపారాధనలు కూడా చేసుకుంటుంటారండి. అయితే ఉపవాసం మనం ఎలా ఉండాలి అని ఉంటుంటారు కదండి. ఏకాదశి రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఏకాదశి రోజు నైట్ ఉండి ఆఫ్టర్నూన్ వరకు అదే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి నైట్ టిఫిన్ తీసుకుంటారు. దాన్ని అర్థం అంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ద్వాదశి రోజును కూడా ఉండే వరకు కూడా ఉపవాసం ఉండి ఎవరికైనా సరే బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాసాన్ని అయితే చేస్తారండి. ఈరోజు ఉదయం అయితే పాలు కానీ పళ్ళు కానీ స్వీకరించవచ్చు. స్వామివారికి గోధుమ రవ్వతో చేసినటువంటి హల్వాని నైవేద్యంగా పెట్టి వాటిని కూడా పళ్ళు స్వీకరించుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ద్వాదశి రోజున ఉపవాసం చేయాలి అనుకుంటే అండ్ ఈరోజు ఏకాదశి రోజున మీరు అవకాశం ఉంటే ముందు రోజున ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే వెళ్ళి ఏకాదశి రోజు సాయంత్రం విష్ణు ఆలయంలో దీపం పెట్టడం అనేది చాలా మంచిది. ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మీరు యథావిధిగా నెక్స్ట్ డే మీరు స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం అంటే ఏకాదశి రోజు ఉపవాసం చేసేటువంటి వారు ఇక యథావిధిగా మీరు చేసుకోవచ్చు. ఆ రోజు ద్వాదశి రోజున మీరు మామూలుగా ఉల్లి వెల్లుల్లి లేకోకుండా వంట చేసుకుని స్వాహారం తీసుకోవచ్చండి. ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది ఏకాదశి రోజున ఉంటారు కాబట్టి పర్వాలేదు. ద్వాదశి రోజున యథావిధిగా మీరు భోజనం చేయవచ్చు. సాయంత్రం వీలైతే ఆ భోజనం బదులు పూజ చేసుకుని ఆహారాన్ని టిఫిన్ కానీ లాంటివి తీసుకుంటే మంచిదండి. అలాగే చేస్తారు. ఆ రోజు వీళ్ళు వెల్లుల్లి మాత్రం అసలు తినకూడదు. ఏకాదశి వ్రతం ఉంటా వాళ్ళు
ద్వాదశి రోజును కూడా ఏకాదశి ద్వాదశిని కూడా ఉంటారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండే వాళ్ళ ముందు రోజు నాన్ వెజ్ అయితే అసలు తినకూడదండోయ్. మనం ఉసిరి కొమ్మ తింటాం కదా, అదే ఉసిరి కొమ్మను పెడతాం కదా, మరి దాన్ని ఏం చేయాలి? మనం ఉసిరి కొమ్మను పెడతాము, వారాలను బట్టి తీయాలి మనకి అలాగే అని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు ఏంటంటే మనకి 13వ తారీఖు మంగళవారం వచ్చింది, బుధవారం వచ్చింది కాబట్టి గురువారం రోజున గురువారం రోజు తీసేయచ్చు. లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ డే మనకి వచ్చేసి 15న శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు తీయకూడదు. వీలైతే 16వ తారీఖున తీసేసుకుని దాన్ని నీటిలో కలిపేస్తే సరిపోతుందండి. ఇక తర్వాత మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది, దాని కొమ్మను తెంపి పెట్టుకోవచ్చు అనేటువంటి సందేహం అయితే ఉంటుంది. మనమైతే పూజ చేసేటువంటి కొమ్మ అయితే తెంపకూడదండి. ఏకాదశి ద్వాదశి తేదీలలో ఉసిరి చెట్టు మీద కొమ్మను తెంచకూడదు అంటారు. మరి ఎలా అంటే మీరు ఎక్కడికైనా సరే బయట కొమ్మలు అమ్ముతూ ఉంటారు కదా, అలా కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంటే మంచిదండి. కానీ పూజ చేసేది మాత్రం లేదు ఇదంతా ఏంటి అనుకుంటే నర్సులో ఒక చిన్న మొక్కనైనా సరే తీసుకొచ్చుకొని చిన్న మొక్కనైనా సరే పెట్టుకుని తులసి మొక్క పెట్టుకొని పూజ చేసుకుని తులసి మొక్క ఉసిరి చెట్టు 2 పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది. ద్వాదశి రోజుల్లో తెంపకూడదండి ఉసిరి చెట్టును. పుణ్యం కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఈరోజు తెంచుకోకుండా ఉంటే చాలా మంచిదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే క్షీరాబ్ది ద్వాదశి యొక్క విశిష్టతను మనం తెలుసుకుందామండి. అలాగే ఈరోజు పూజ ఎలా చేయాలి, ద్వాదశి గడియల్లో ద్వాదశి గడియలు అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ సమయంలో అయినా సరే, ఉదయం పూజ చేసే సమయంలో లేక సాయంత్రం పూజ చేసే సమయంలో ఖచ్చితంగా ఈ మంత్రాలు అయితే చదవాలండి. లేక చదవడం రాకపోతే వినండి. మీకు ఎలాంటి పాపాలున్నా మీకు తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా కొన్ని పాపాలు కనుక చేస్తూనే ఉంటారు. అలాంటి మహాపాతకాలు కూడా కొన్ని తెలిగిపోతుంటాయి. ఈ మంత్రాలు తప్పకుండా చదువుకోవాలండి. ముఖ్యంగా ఆ రోజు మనం ఉసిరి చెట్టు చుట్టూ ఒక 8 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. లేకపోతే 3 ప్రదక్షిణాలైనా చేయాలి, లేదంటే ఆత్మ ప్రదక్షిణ అయినా చేసుకోవచ్చు అండి. ఆ రోజు ఈ 21 నామాలతో స్వామివారిని అమ్మవారిని కలిపి పూజించాలి. మరి ఆ రోజు పూజలో ఈ 21 నామాలతో స్వామివారిని అమ్మవారిని కూడా పూజించుకోవాలి. పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజించాలి. ఆ 21 నామాలు ఏంటంటే ఓం దాత్రే నమః, ఓం సాత్యే నమః, ఓం కాత్యే నమః, ఓం వేదాయే నమః, ఓం కళ్యాణే నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం ప్రకృత్యే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం సుదర్తే నమః, ఓం రమాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం ఆతిథ్యనాయాయ నమః, ఓం గాయత్రే నమః, ఓం సావిత్రే నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం స్వరూపాయ నమః, ఓం కమనీయాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కమలాయ నమః, ఓం జగదాత్రే నమః. ఈ 21 మంత్రాలు తప్పకుండా మనం చదువుకోవాలండి. ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున కళ్యాణం చేస్తాం కదా స్వామివారికి అమ్మవారికి. ఎందుకో తెలుసా? స్త్రీల సౌభాగ్యం గురించి ఈ పూజ చేస్తారు. ఎవరికైతే దీర్ఘ సుమంగళి తత్వం కావాలి అనుకుంటారో, తమ భర్త నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనుకుంటారో తప్పకుండా ఈ పూజ చేయాలి. అందుకోసం ఈ మంత్రాలు ఆ రోజు చదువుకోవాలి. అదేవిధంగా ఈ మంత్రం కూడా చదువుకోవాలండి. అయితే ఇప్పుడు ద్వాదశి రోజున లేక ఎప్పుడైనా ఉసిరి చెట్టు కింద దీపారాధన కనుక చేసేటప్పుడు ఈ మంత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. తప్పకుండా ఈ మంత్రం రోజు ద్వాదశి రోజున చదువుకోవాలండి. ఓం దాత్రీదేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేవి భలంచ మే ప్రాజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఓం దాత్రీదేవి నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి భలంచ మే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఓ ధాత్రీదేవి నీకు నమస్కారము. పుత్రులను, యశస్సును, బలాన్ని, ప్రజ్ఞని, మేధస్సును, సౌభాగ్యాన్ని, శాశ్వతమైనటువంటి విష్ణు భక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి అనేటి అర్థం. ఎవరైతే ప్రతిరోజు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తారో వారికి
పుత్రశోకం అనేది ఉండదు, జీవితాంతం సౌభాగ్యం అయితే లభిస్తుందండి. ఇంతటి పెద్ద మంత్రం మేము చదువుకోలేమో అనుకునేటువంటి వారు ఈ మంత్రం చదువుకోండి. ఓం తులసీదాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు దీపారాధన చేసే సమయంలో ఉసిరి చెట్టు కింద చదువుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.